Happy Money Morning, my dear multi-billionaires. Happy Money Morning, my dear multi-billionaires. Happy Money Morning. Happy Are money. you happy? Josh? ఫుల్ జోష్తో ఉన్నారా? హ్యాపీగా, ఎనర్జీగా, వండర్ఫుల్ డే కదా. వండర్ఫుల్. క్వశ్చన్ అడిగినా ఓకే. మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్ అంటే ఏంటి? ఇది జరిగితే నేను సక్సెస్ అయినట్లే అనుకుంటారు కదా ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో. మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి? గోల్స్ రీచ్ అవడం అనే సక్సెస్ అండి. మనం పెట్టుకున్న గోల్స్ ని రీచ్ అయ్యేదాన్ని సక్సెస్ అంటారు. గ్రేట్ గ్రేట్. మనం ఏం కావాలనుకున్నామో, ఏం కోరుకున్నామో, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో దాన్ని రీచ్ అయితే సక్సెస్. అంతే. వండర్ఫుల్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కడు ఉండొచ్చు. ఒకళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగాలనుకోవచ్చు, ఒకళ్ళు ఫైనాన్షియల్ గా ఫ్రీడమ్ కావాలనుకోవచ్చు, ఇంకొకరు మంచి రిలేషన్స్ కావాలని అనుకోవచ్చు, ఒకరికి హెల్త్ కావాలని అనుకోవచ్చు. అదే సక్సెస్ అయ్యాయని ఫీల్ అవ్వచ్చు. అంటే మంచి ఆరోగ్యం ఉండడమే వాళ్ళు సక్సెస్ అని ఫీల్ అయ్యి ఉండొచ్చు. ఒక వ్యక్తికి జాబ్ దొరకడం, కుటుంబం గడవడమే సక్సెస్ అయి ఉండొచ్చు, కుటుంబాన్ని పోషించుకోవడమే సక్సెస్ అయి ఉండొచ్చు. అట్లాగే వాళ్ళు ఏం కోరుకుంటే అది, వాళ్ళు ఏ పొజిషన్ కి వెళ్ళాలనుకుంటే అది అంతే. మరి చాలా మంది సక్సెస్ అవ్వడానికి, ఇంకా చాలా మంది అవ్వలేకపోవడానికి గల కారణం ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్? ఏదై ఉంటుంది? స్ట్రాంగ్ డిజైర్ లేకపోవడానికి, స్ట్రాంగ్ డిజైర్ లేకపోవడం. ఎస్. కంటిన్యూగా దాని మీద ఫోకస్ లేకపోవడం. చేయడానికి. ఎస్. కన్సిస్టెన్సీ లేకపోవడం. కన్సిస్టెన్సీ లేకపోవడం. ఎస్ ఎస్. వండర్ఫుల్. బాగా యూనివర్స్ కనెక్షన్ లోకి వచ్చేసారు. ఎస్. రోజు బ్రెయిన్ కి పదును పెడుతున్నారు. మీ క్లాసెసే మేడం. మీ పట్టుదల కూడా. పట్టుదల అని వచ్చింది కాబట్టి నిజంగా పట్టుదలతో ఈ పని చెయ్యాలి అని మనం ఎప్పుడైతే సంకల్పించుకుంటామో, ఆ సంకల్పాన్ని బట్టే మనకి ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా, పట్టుదలతో ఉండాలనే సంకల్పమే మెయిన్ మన ఫెయిల్యూర్ అయినా మన సక్సెస్ అయినా డిసైడ్ చేస్తుంది. సక్సెస్ కి ఫెయిల్యూర్ కి మధ్య ఉన్న చిన్న గీత, ఒక చిన్న దారం అంత ఉంటుంది. రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ అదే పట్టుదలతో కూడిన సంకల్పం. ఎప్పుడైతే మనం సంకల్పించుకుని పట్టుదలతో దాన్ని చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 21 days క్లాసులే మనం ఫస్ట్ సంకల్పించుకున్నాం, పట్టుదలతో వస్తున్నాం. ఏది ఏమన్నా జరగండి, ఎట్లాగైనా జరగనివ్వండి, ఈ క్లాసులు నేను అసలు మిస్ అవ్వకూడదు అనే పట్టుదలతో జర్నీలో ఉన్న అటెండ్ అవుతున్నాం. ఊరెళ్ళినా, నెట్ సరిగ్గా లేకపోతే వీడియోస్ ఆఫ్ చేసుకున్నా, ఏదైనా
అటెండ్ అవుతూనే ఉన్నాం. మరి కొంతమంది ఉంటారు రావాలని ఆశతో క్లాస్‌లోకి జాయిన్ అవుతారు. మనీ కూడా పే చేస్తారు. ఒకరోజు ఆవేశంగా వస్తారు. 2 రోజులొస్తారు. మూడో రోజు నుంచి ఎక్కడ అడ్రెస్ ఉండదు. నేను చాలా అలసిపోయాను అనే ఫీలింగ్‌లో, నిద్ర సరిపోవట్లేదనే ఫీలింగ్‌లోకెళ్ళిపోతారు. అదే పట్టుదల, సంకల్పం ఉన్నవాళ్ళైతే ఖచ్చితంగా నేను అటెండ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఏ టైంకి పడుకున్నా కానీ, వాళ్ళు పడుకునే టైంని సెట్ చేసుకుంటారు కదా ఫస్ట్. అలాగే వాళ్ళ దినచర్య టోటల్‌గా మారిపోతుంది. వన్స్ మీరు 4:00 లెగిసి 4:30 కల్లా క్లాస్‌లో కూర్చొని చక్కగా మీ యొక్క గోల్స్ రాసుకుంటూ, ఆ మెడిటేషన్‌లో ఉంటూ, మీ ఎనర్జీ పవర్‌ని పెంచుకుంటే రోజంతా అది పవర్‌ఫుల్‌గా ఉంటది. మీ రోజుని ఎవరైతే అనుకున్న పనిని పట్టుదలతో, సంకల్పంతో చేయలేకపోతున్నారో, మీ రోజుని, మీ సమయాన్ని, మీ విజయాన్ని మీరే దొంగిలిస్తున్నట్లు గదా! ఆ పట్టుదల లేదు, ఆ సంకల్పం లేదు. మరేమొస్తది? సక్సెస్ ఒస్తదా? ఫెయిల్యూర్ ఒస్తుందా? దీనికి కావాల్సిందేంటి అసలు? ఇంత పట్టుదల ఉండాలంటే, సంకల్పించుకోవాలంటే మనిషికి కావాల్సిందేంటి అంటే, లేని వాటి గురించి మాట్లాడదాం. సక్సెస్ అంటే ధైర్యం అండి. ధైర్యం చెయ్యాలి. ధైర్యం చేసి ముందడుగెయ్యాలి. ఈ ధైర్యం లేకపోవడం వల్ల చాలా మంది వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అనుకున్న పొజిషన్‌కెళ్ళలేకపోతున్నారు. ఒకరోజు, 2 రోజులు ఆవేశంగా జేస్తున్నారు. మూడో రోజు చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇన్‌స్టంట్‌గా రిజల్ట్స్ కావాలి. ఇన్‌స్టంట్ కాఫీ పౌడరా జీవితం అంటే? కాదు కదా! జస్ట్ పౌడర్ ప్యాకెట్ కట్ చేసేసి, కొంచెం గ్లాస్‌లో ఏసేసి, కొంచెం షుగరేసి, పాలు పోసేయడానికి. ఇన్‌స్టంట్‌గా అయిపోవడానికి. ఒక కాఫీ తాగేస్తే ఆ రోజుతో జీవితం అక్కడికయిపోతుందా? అవ్వట్లేదు కదా! జీవితం ఇంకా ఇంకా ఉంటుంది. కానీ ధైర్యం చేసి ముందడుగు వెయ్యలేక ఆగిపోయేవాళ్ళు చాలా మందున్నారు. మీకేదైనా కావాలంటే, కోరుకుంటే ఫస్ట్ వచ్చేది ధైర్యం అండి. నాకిది కావాలి అనిపించినప్పుడు చాలా మొండిగా, ధైర్యంగా ఉంటాం. పట్టుదలతో ఉంటాం. దృఢ సంకల్పం. ఇంకా ఆ సంకల్పాన్ని ఎవ్వరు కూడా మన్నించి దూరం చేయలేరు. జీవితంలో ముందుకు వెళ్ళాలి అనే ఆశ కలిగిన వాళ్ళు ఎవరైనా కానీ ధైర్యం చేయాలి. దృఢ సంకల్పం ఉండాలి. నేను అనుకున్న వ్యక్తిగా మారాలి. మారలేకపోవడానికి కారణం నేనే అనే అవగాహన కలిగి ఉండాలి. నాలో సంకల్ప లోపం ఉంది. నాలో ఆ యొక్క గట్టి పట్టుదల లేదు. నాలో ధైర్యం లేదు. కాబట్టి ధైర్యాన్నిచ్చే పనులు స్టార్ట్ చేయాలి. భయం ఎందుకేస్తుంది? మనం ధైర్యాన్ని ఎందుకు కోల్పోతున్నాము అనే విషయం మీద మనకు అవగాహన ఉండాలి. ఒక మనిషి ధైర్యాన్ని ఎందుకు కోల్పోతాడు చెప్పండి? ఏ పరిస్థితుల్లో ధైర్యం కోల్పోతాడు? ఏ పరిస్థితిలో భయమేస్తది? మీరు పెట్టుకున్న లక్ష్యాలకి మిమ్మల్ని అడ్డుకుంటున్న భయం ఏదైతే ఉందో, ఆ భయాన్ని ఎక్స్‌ప్రెస్ చేయండి ఒకసారి. అది జరుగుతుందో జరగదో అనే భయం. జరుగుతుందో అను జరగదో అనే భయం. అనుమానం. ఓకే. ఇప్పటి వరకు మీరు చేసిన పనిని ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవ్వరు చేయలేదంటారా? చేశారండి. ఎవరో ఒకరు చేసి సక్సెస్ అయినప్పుడు మనం ఎందుకు చేయలేము? ఆ ఇప్పుడే అడ్డంకుల్ని మనం ఐడెంటిఫై చేయాలి. సార్ ఆ వేలో ఎళ్ళే అడ్డంకుల్ని మనం ఐడెంటిఫై చేసి ముందుకెళ్ళాలి. యెస్. మనం చేయాల్సింది ఓకే. దీని మీద మనకి అంటే అక్కడ ఏదైనా అడ్డంకులొస్తాయేమో అనుకున్నప్పుడు, ఎలాంటి అడ్డంకులొస్తాయి? ఇప్పుడు అడ్డంకులొస్తాయేమోననే ఫీలింగ్ మీకుంది.
వస్తే ఎలాంటి అడ్డంకులు వస్తాయి? ఒకసారి అనాలిసిస్ చేస్తాం కదా. ఉమ్, ఇప్పుడు మనం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నామండి. ఎవరికైనా డ్రైవింగ్ అంటే అస్సలు ఏమాత్రం కొంచెం కూడా భయం లేకుండానే డ్రైవ్ చేసేస్తారా? ఉమ్, ఎంతో కొంత ఉంటుంది. ఇంత దూరం జర్నీలో కూర్చుని డ్రైవ్ చేయాలి. బ్యాక్ పెయిన్ దాదాపు 6 గంటలు ఉంటది. ట్రాఫిక్ ఉంటదేమో. మన ట్యాంక్ ఫుల్ చేసుకోవాలి. బండి కండిషన్ లో ఉండాలి. డ్రైవర్ అయితే మంచి డ్రైవర్ని పెట్టుకోవాలి. అట్లా కొన్ని రకాల ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటాం కదా. అస్సలేమి ఏర్పాటు చేయకుండా వెళ్ళి కారులో కూర్చోం కదా. ఎన్ని రోజులు ఉండాలి, ఎంత, ఒకవేళ ఎంత చేసుకున్నప్పటికీ ఏదైనా కారే పంక్చర్ అయింది అనుకోండి, స్టెఫ్నీ ఉంటుందిగా. ఇంకేస్ అది కూడా లేదనుకోండి, ఆ దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ లో అడిగితే మెకానిక్ ఎవరో ఒకరు మెకానిక్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు కదా. అంటే అడ్డంకులు లేకుండా అయితే ఉండవు. మనం ఊహించిన అడ్డంకుల్ని మనం ముందుగానే రాకుండా చేసుకుంటాము. ఊహించకుండా వచ్చిన దానికి ఎవరో ఒకళ్ళ సహాయ సహకారాలు మనకి ఆ ప్లేస్ లో అందుతాయి ఖచ్చితంగా. అలా అని ధైర్యం చేయకుండా అక్కడే ఆగిపోతామా? ఈ రోజు చేస్తున్న పనుల్లో చాలా మంది చేస్తున్న పనుల్లో ధైర్యం లేక భయంతో పనులు ఆపేయడం. ఇంకా మీకు భయం అనిపించే విషయాలు ఏమన్నాయో చెప్పండి. ఒక్కసారి డిస్కస్ చేద్దాం. భయం వచ్చింది అంటే మనల్ని వెనక్కి లాగేస్తుంది అని. మరి సక్సెస్ అయిన వాళ్ళు ఎవరికి ధైర్యం లేదా? లేకపోతే వాళ్ళకి అసలు భయమే లేదా? ఈ రోజు సక్సెస్ అయిన పీపుల్స్ ఎవ్వరికి భయం లేదా అంటారా? ఉండదంటారా భయము? ఉంటారు. ఫస్ట్ ఖచ్చితంగా ఉంటది. ఫస్ట్ రోజు మనం ఉద్యోగంలో జాయిన్ అయిన రోజు పొజిషన్ ఏంటి చెప్పండి? ఆఫీస్ లో అడుగుపెట్టిన రోజున మొట్టమొదటిగా యంగెస్ట్ గా ఉన్నప్పుడు, మనం ఎంగేజ్ లో ఉన్నప్పుడు, మొదటి ఉద్యోగంలోకి మనం జాయిన్ అయినప్పుడు మనకి భయం అనిపించలేదా? అనిపించింది కదా. ఈ ఉద్యోగం ఏంటో, ఎలా చెయ్యాలో కొత్తగా ఉంటది. నాకైతే చాలా భయం అనిపించింది. అక్కడ మనుషులు, ఆ వాతావరణం, ఆ స్టడీ కంప్లీట్ చేసి జాబ్ లోకి వెళ్ళడం, అప్పటి వరకు హ్యాపీగా ఉండి వెళ్ళిన తర్వాత చాలా టెన్షన్. వాళ్ళ అందరూ ఒకేలా ఉండరు కదా. మనల్ని పైకి తీసుకురావాలనుకునే వాళ్ళు, వర్క్ నేర్పాలనుకునే వాళ్ళు ఉండరు. వాళ్ళు పెట్టే ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు పెట్టే కష్టాలు ఉంటాయి. మనం హార్డ్ వర్క్ చేసి నేర్చుకోవాలన్నా నేర్పకుండా మన మీద కంప్లైంట్స్ చెప్పే వాళ్ళు ఉంటారు. కానీ అన్నిటిని అధిగమించి ఓపికతో ఒకటే సంకల్పం ఉండాలి. నేను ఈ పనిలోకి వచ్చాను, నేను అనుకున్న పొజిషన్ కి ఇక్కడ వెళ్ళాలి. ఆ సంకల్పం మనం తీసుకున్నప్పుడు మనకి ఎలాంటి భయం, అంటే భయం ఉన్నా కానీ జయించగలుగుతాం. ఆ భయాన్ని ఓవర్కమ్ చేయగలుగుతాం. భయం ఉండకుండా ఉండదు. ఆ భయమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. విజయం అంటే, సక్సెస్ సాధించడం అంటే, సక్సెస్ సాధించిన వాళ్ళు ఎవ్వరూ కూడా భయపడకుండా జీవితంలో సక్సెస్ సాధించలేదు. ఆ భయం వాళ్ళని, ఆ భయమే ముందుకు తీసుకెళ్ళింది. దానిని మనం ఒక ఎలిమెంట్ గా ఉపయోగించుకోవాలి. ఎగ్జామ్స్ రాసే పిల్లలకి భయం ఉంటదంటారా? భయం ఉంటది. ఆ భయాన్ని వాళ్ళు ఇంకా ఎక్కువ చదవడానికి ఉపయోగిస్తారు. భయం వేస్తుందంటే ఎక్కడేస్తుంది? ఏ సబ్జెక్ట్ లో, ఏ చాప్టర్ లో, ఏ ఏరియాలో, అది ఐడెంటిఫై చేస్తే వాళ్ళు ఇంకా దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే వాళ్ళకి ఆ భయం పోయి ధైర్యం వస్తుంది. ఓకే, నాకు ఈ సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ ఉంది. మరి ఇప్పుడు మనం ఫైనాన్షియల్ విషయంలో ఎంతగా భయపడుతున్నాం? మనకి భయం లేదా?
భయం ఉంది కదా. అసలు డబ్బు అంటేనే వచ్చేది ఫస్ట్ భయం. అవునా కదా? కరెక్ట్. ఎస్. డబ్బు ఎక్కడ ఖర్చు చేయాలంటే భయం. డబ్బు మన దగ్గరికి ఎక్కువ డబ్బు వస్తదన్నా భయం. రాదన్నా భయం. అంటే మనం ఈ భయంలో కూరుకుపోయి ఉన్నాం. ఉందా లేదా? మీరు హార్ట్‌ఫుల్ గా చెప్పండి. మనీ అంటే మీ లోపల భయం ఉందా లేదా? ఉందండి. ఉంది. ఇప్పుడు ఆ భయం ఏంటో బయటికి తీద్దాం. అసలెందుకుంది భయం? ఎందుకుంది అసలు భయం? ఆ భయానికి గల కారణాలేంటి? ప్రతి మనిషికి ఉన్న భయాల్లో పెద్ద భయం ఏంటంటే వృద్ధాప్యం అంటే భయమంట. వృద్ధాప్యం వచ్చిన తర్వాత నన్ను చూస్తారో చూడరో అనే భయం అంట. ఆ రోజుల్లో నాకు ఫైనాన్షియల్‌గా బాలేకపోతే నా పరిస్థితేంటి? హెల్తీగా ఆరోగ్యపరంగా బాగోకపోతే నా పరిస్థితేంటి? నా పరిస్థితేంటి? ప్రతి విషయానికి కూడా భయపడుతూ ఉంటారట. ఇప్పుడు ఆలోచిద్దాము. భయానికి కారణం ఏంటి? మీ భయానికి కారణం ఏంటి? ఈరోజు ఇప్పుడు ఈ రోజు బ్రతుకుతున్న జీవితం ఇంతకంటే హీనమైన స్థితిలో అయితే బ్రతకం కదా! ఇప్పుడు ఓవరాల్‌గా ఇప్పుడు వరకు మనం చూసిన చాలా సిట్యుయేషన్స్ లైఫ్‌లో చూసుండుంటాము. చిన్నప్పటి నుంచి ఎవరిమైనా కానీ ఒక్కరోజు రూ. 10 లేని స్థితి కూడా ఉండుంటది మన దగ్గర. లక్షల రూపాయలు చూసిన పరిస్థితి కూడా ఉండుంటది. మరి ఆ పరిస్థితి నుంచి మనం ఎంతో కొంత నేర్చుకున్నాము. మనమంటూ మనం ఉండడానికి, తినడానికి, కట్టుకోవడానికి వీటికి లోటుంటదంటారా? మనం బ్రతికినంత కాలం వీటి కోసం ఏర్పాట్లు ఎంతో కొంత చేసుకుంటాం గదా! ఏదో ఒకటి తినగలం. 5 స్టార్ హోటల్స్‌కెళ్ళి తినలేకపోయినా మనకున్న దాంట్లో ప్రశాంతంగా తినగలం. ఒకవేళ ఆ పరిస్థితికి కూడా భయమేస్తుందా? అలా కూడా ఉండలేనేమోనని భయమేస్తుందా? ఎందుకు ఫైనాన్స్ అంటే భయమేస్తుందసలు? మీలో ధైర్యాన్ని కోల్పోయే స్థితికి తీసుకొచ్చిన ఆ పరిస్థితులేంటి? ఎలాంటివి చూసారు? అంటే ఏదో ఒకటి మీరు వినడం వల్లనో, చూడడం వల్లనో, లేదు పర్సనల్ లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడం వల్లే ఆ భయం వచ్చుండుంటది. అవునా కాదా? పాముని చూస్తే భయమేస్తుందంటే, పాము గురించి మనం విన్న విషయాలు, పాముకి కూరల్లో విషం ఉంటదని అది కాటు వేస్తే విషం బాడీ అంతా పాకుద్దని, ప్రాణాపాయం అనే విషయం మనకి చిన్నప్పుడు చదువుకున్నాము, చూసుంటాము. దానివల్ల పామంటే భయం మనకి. చీకటంటే భయం కొంతమందికి. ఎందుకంటే చీకటిలో బయటికెళ్తే బూచోడొచ్చి ఎత్తుకుపోతాడని అమ్మ చెప్పింది. ఆ తర్వాత మనం చూసిన హారర్ సినిమాస్, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ నైటు ఏ బరియల్ గ్రౌండ్ పక్క నుంచో ఎళ్తుంటే దెయ్యాలొచ్చి మీద పడిపోతాయని భయం. వీటన్నిటికి కారణం ఏంటి? ఆ భయానికి కారణం ఏంటి? మనం విన్నవే. అలా అని ఎవరైనా డైరెక్ట్‌గా ఇప్పటి వరకు దెయ్యాన్ని చూసారా చెప్పండి? నేను దెయ్యాన్ని చూసానండి. డైరెక్ట్‌గా ఫేస్ టు ఫేస్ మాట్లాడానండి. తెల్ల చీర కట్టుకొని ఎదురుగుండా వచ్చింది. కాళ్ళేమో బ్యాక్ సైడ్‌కున్నాయి. నాతో మాట్లాడింది. నా కారెక్కింది. నా బండెక్కింది. మీరేమన్నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చేసారా? లేదు. సినిమాల్లో చూపిస్తారు అంతే. అది వాళ్ళ క్రియేటివిటీ పవర్ అది. మనం కాసేపు చూస్తాము. ఆ భయాన్ని కూడా అక్కడ ఎంజాయ్ చేసి వస్తాము. దాంట్లో నిజమెంతుంది? నిజంగా మనం ఊహించుకుని భయపడే వాటిల్లో 99.9% అసలు జరగనే జరగవటండి. చాలా సర్వేలో వెల్లడైన విషయాలు. ఏదో చిన్న జలుబు చేసింది. కాఫొచ్చింది. జ్వరం వచ్చింది. అది భయపడి బెంబేలెత్తిపోవాలా? ఏదో ఎక్కడో బయటికెళ్ళి ఏదో ఫుడ్ తిన్నాము. ఆ ఫుడ్డు కరెక్ట్‌గా లేదు. ఈసారి నుంచి మనం ఎక్కడికన్నా ఎళ్తే మనమే ఇంటి నుంచి బాక్స్ తీసుకెళ్దాము. మనమే వాటర్ బాటిల్ క్యారీ చేద్దాము. హెల్త్ విషయంలో ప్రాబ్లమ్స్ ఏముంటాయి? ఉండవు కదా!
రిలేషన్ విషయంలో భయము. ఎక్కడికన్నా వెళ్తుంటే ఇంట్లో వాళ్ళకి కమ్యూనికేట్ చేద్దాము. వాళ్ళకి అందుబాటులో ఉందాము. ఏమవుతది? వాళ్ళతో అప్పుడు గొడవలొస్తాయా? అర్థం చేసుకుందాము. ఇంట్లో ప్రతి విషయాన్ని ఇంట్లో ఒకళ్ళతో ఒకళ్ళు డిస్కస్ చేసుకుందాం, చర్చించుకుందాము. ఇంకా భయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది? ఏ విషయంలో వస్తుంది? ఈరోజు మీ టాస్క్ ఇదే. డబ్బు గురించి భయం ఉంది. రిలేషన్ గురించి భయం ఉంది. మనీ గురించి భయం ఉంది. ఆరోగ్యం గురించి భయం ఉంది. ఉద్యోగం గురించి భయం ఉంది. వ్యాపారం గురించి భయం ఉంది. కెరీర్ డెవలప్‌మెంట్ గురించి భయం ఉంది. నేను చేస్తున్న పనిని సక్సెస్ అవ్వలేనేమోననే భయం ఉంది. ఇలా మీకు ఉన్న ఏ భయమైనా కానివ్వండి, మిమ్మల్ని అడ్డుకునేది ఏదైనా కానివ్వండి, ఆ భయాల లిస్ట్ అంతా రాయండి. తీసేద్దాం ప్రతి భయానికి కారణం ఉంటది. ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంటది. సొల్యూషన్ పుట్టిన తర్వాతే సమస్య వస్తదండి. ఒకటి గుర్తుంచుకోండి. సొల్యూషన్ అనేది ముందుగా పుట్టిన తర్వాతే సమస్య అనేది తయారవుతుంది. కృష్ణుడు ఈ లోకంలో పుట్టాలి అనుకున్న తర్వాతే ఆ జన్మ యొక్క కారణం ఉండబట్టే ఆ తర్వాత కంసుడు ఈ లోకానికి వచ్చాడట. అంటే ప్రతి సొల్యూషన్ పుట్టిన తర్వాతే సమస్య అనేది పుడుతుంది. సొల్యూషన్ లేకుండా అంటే త్రేతాయుగంలోనే కృష్ణుడి యొక్క ప్రస్తావన ఉంది. రాముడుగా ఉన్నప్పుడే చాలా మంది చాలా కోరికలు కోరుకుంటూ ఉంటే, ఈ జన్మలో నేను తీర్చలేను. వచ్చే జన్మలో మీ కోరికలు తీరుతాయి. నేను కృష్ణుడిగా వస్తాను. అప్పుడు కోరికలు తీరుతాయి అని చెప్పినప్పుడు అంటే అప్పటికి ఇంకా కంసుడి యొక్క ప్రస్తావన లేదు. ఎక్కడా కూడా. సొల్యూషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చింది. అంటే ముందు సొల్యూషన్ వచ్చేసింది. కృష్ణుడు ఈ లోకానికి వస్తాడని ఎనర్జీ వచ్చేసింది. ఆ తర్వాత ప్రాబ్లమ్ వచ్చింది. ప్రతి భయానికి సొల్యూషన్ ఉంది. ఇప్పుడే ఈ రోజే మనమే మొట్టమొదటిగా ఈ పని ఏం చెయ్యట్లా. మనం చేసే పని ఏదైనా గాని. ఈ పనిని ఇంతకు ముందే ఎప్పుడో, ఎక్కడో, ఎవరో ఒకరు చేసి సక్సెస్ అయిన పనిని ఈ రోజు మనం చేస్తున్నాము. వాళ్ళు సక్సెస్ అయినప్పుడు మనం ఎందుకు సక్సెస్ అవ్వలేము? అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ ఈ రోజు కడుతున్నారు. గ్యాస్ పైపులు ఈ రోజు వేస్తున్నారు. ఈ ఫ్లైట్ లో ఈ రోజు తిరుగుతున్నారని మనం గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ మన పురాతన గ్రంథాల్లో ఎప్పుడో చెప్పారు పుష్పక విమానాల గురించి. ఆ సింధు నాగరికత గురించి మనం చదువుకున్నప్పుడు అప్పట్లోనే మనం ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీల గురించి చదువుకున్నాం. అంటే ఇప్పుడే ఇక్కడే వీళ్ళే మొదటిసారిగా చేస్తున్నారనేం కాదు. ఇది ఇంతకు ముందు ఎప్పుడో ఎక్కడో ఎవరో చేసి సక్సెస్ అయిన పనినే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు. మనం కూడా అంతే. ఆల్రెడీ ఉన్న ఎనర్జీనే మనం ఒక దాని నుంచి ఇంకొక దానికి కన్వర్ట్ చేస్తున్నాం. సో మనం భయపడాల్సిన పని లేదు. మనం ఏది చేసినా సక్సెస్ అవుతాము. అది సక్సెస్ అవ్వాలంటే కన్సిస్టెన్సీ ఖచ్చితంగా అవసరం. పట్టుదల కావాలి. కన్సిస్టెన్సీ, సంకల్పం, నిబద్ధత, పట్టుదలతో పాటు మనం చెయ్యాలి అని ముందు సంకల్పించుకోవాలి. ఆ సంకల్పం ఎంత ఉండాలంటే ఇసుక, సిమెంట్, వాటర్ కలిస్తే ఎంత గట్టిగా ఉంటది? మనకి కూడా ఈ 3 ఉండాలి. అంతే కదా! ఇసుకని, సిమెంట్‌ని, వాటర్‌ని కలపాలి. 3 విడివిడిగా ఉన్నప్పుడు జరుగుతాయా? అది బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్‌కి ఉపయోగపడుతుందా? ఉట్టి సిమెంట్‌ని చేస్తే ఆగుతుందా? ఉట్ట ఇసుకని ఇసుక, నీళ్లు మాత్రమే కలిపితే అది ఉపయోగపడుతదా? ఇసుక, సిమెంట్ మాత్రమే కలిపుంచితే అది ఉపయోగపడుతుందా? సిమెంట్‌లో నీళ్లు మాత్రమే కలిపితే జస్ట్ అది
ఆ పైన ఫ్లోరింగ్ కి మాత్రం ఉపయోగపడుతుంది. కన్‌స్ట్రక్షన్ కి ఉపయోగపడదు కదా! దాంట్లో మళ్ళీ కొంత చిప్స్, కంకర కూడా కలపాల్సి ఉంటాయి. అంటే ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. దానికి ముఖ్యంగా కావాల్సింది బిల్డింగ్ కన్‌స్ట్రక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ 3 కావాలి కదా! మళ్ళీ ఐరన్ కావాలి, కంకర కావాలి. అట్లా ఒక్కొక్కటి కావాలి. మెయిన్‌గా మనకి సంకల్పం కావాలి. పట్టుదల కావాలి. నిబద్ధత కావాలి. మనకి కావాల్సిందన్నీ యాడ్ చేసుకుంటూ ఎళ్ళాలి. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి ఆ పరిస్థితులను బట్టి యాడ్ చేసుకుంటూ ఎళ్ళాలి. ఇంతకు ముందు సక్సెస్ అయిన వాళ్ళు మొదట వాళ్ళకి కూడా భయమేస్తది. వాళ్ళు కూడా ధైర్యాన్ని కోల్పోతారు. కానీ వాళ్ళకి వాళ్ళు ధైర్యం తెచ్చుకోవడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళ ముందు కనిపిస్తున్న వాళ్ళ అద్భుతమైన జీవితం. వాళ్ళప్పటికే ఇమాజినేషన్ చేసుకున్నారు. నేనిలా ఉండాలి, ఇలా అవ్వాలి, నేను ఈ పొజిషన్‌కి వెళ్ళాలి. వాళ్ళు చూసిన విజువలైజేషన్, ఆ ఇమాజినేషన్ ఏదైతే ఉందో, అది వాళ్ళని నిద్రపోనివ్వదు. వాళ్ళని కుదురుగా కూర్చొనివ్వదు. వాళ్ళు ఆ పని చేసేంత వరకు మనశ్శాంతి ఉండదు. చేస్తుంటే ప్రశాంతత ఉంటది కానీ, చెయ్యకుండా ఆపేస్తే వాళ్ళు మనశ్శాంతిగా ఉండలేరు. ఆ పట్టుదల తెచ్చుకోండి. అంత పట్టుదల మనకి కావాలంటే, అంత సంకల్పం కావాలి, ఆ ధైర్యం కావాలంటే, మనం కోరుకునే కోరిక, మనం చేరాలనుకునే పొజిషను మన సొంతం అయ్యుండాలి. మన కల అయ్యుండాలి. అది మన కోసం అయ్యుండాలి. అందులో మనం ఉండాలి. అది మనం అనుభవించే పరిస్థితి అయ్యుండాలి. అలాంటప్పుడు ఖచ్చితంగా కష్టపడతాం. ఈరోజు పొలిటికల్ లీడర్స్ క్యాంపెయిన్‌కెళ్తున్నారు, తిరుగుతున్నారంటే ఎందుకలా తిరుగుతున్నారు? ఎందుకంత క్యాంపెయిన్ చేస్తున్నారు? ఎందుకని లక్షలు ఖర్చులు పెట్టి అడ్వర్టైజ్‌మెంట్‌లు, పాంప్లెట్స్, మీటింగ్స్ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ డ్రీమ్ అది. వాళ్ళ కల అది. ఇద్దరు పోటీ చేస్తే ఎవరో ఒకళ్ళే గెలుస్తారని వాళ్ళకి తెలుసు. అయినా కానీ ఎవ్వరూ తగ్గట్లేదు. ఎందుకని? ఆశ. ఎక్కడ పట్టుదల సడలించి తగ్గితే ఓడిపోతామోననే భయంతో ఇంకా ఎక్కువ కష్టపడతారు. ఇంకా ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళ సమయాన్ని, వాళ్ళ తెలివితేటల్ని, వాళ్ళకున్న టాలెంట్‌ని మేనిఫెస్ట్ రిలీజ్ చేస్తారు. చూడండి ప్రతి పార్టీ మేనిఫెస్ట్ రిలీజ్ చేస్తుందా? మేమిది చేస్తాం, మేమిది చేస్తామని. మనం కూడా మన మేనిఫెస్ట్ రిలీజ్ చేయాలి కదా! మనం మేనిఫెస్ట్ మేనిఫెస్టేషన్ మనం కూడా రిలీజ్ చేయాలి. మనకిది కావాలి అనే మేనిఫెస్టేషన్ మనం రిలీజ్ చేసినప్పుడు యూనివర్స్ దాని కోసం మనకి హెల్ప్ చేస్తది. అసలు నేను ఏ కోరికలు రాయనండి. నేనసలు నా గోల్స్ గురించే పట్టించుకోనండి. ఏ గోలు లేకపోవడమే గోల్ నిజమైన గోల్ అసలు అని చెప్పే సినిమా డైలాగులు ఎందుకు ఉపయోగపడవు. నిజంగా ఈ డైలాగ్ రాసిన రైటర్ కానీ, ఈ డైలాగ్ చెప్పించిన డైరెక్టర్ కానీ, ఈ డైలాగ్ చెప్పిన హీరో కానీ ఏ గోలు లేదంటారా? వాళ్ళు ఏ గోలు లేకుండానే అసలు వాళ్ళకి లక్ష్యం లేకుండానే ఇండస్ట్రీకొచ్చారంటారా? ఈ డైలాగ్ చెప్పిన వ్యక్తి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్టార్ట్ అయిన జీవితం కదా ఇది. కొన్ని సంవత్సరాల పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పనిచేసి, ఈరోజు ఒక స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. చాలా సంవత్సరాల పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఉంది. ఒక్క అవకాశం కోసం ఎదురు చూసాడు. ఆ దృఢ సంకల్పం, పట్టుదలతో ఏదో ఒక రోజుకి నేను సాధిస్తానని. తను అనుకున్న పొజిషన్‌కి వెళ్ళడానికి నాకు తెలిసింది ఒకటే యాక్టింగ్. కష్టమైన, నష్టమైన, సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా నేను ఇక్కడే ఉంటాను అనుకున్నాడు. ఇవాళ ఒక స్టార్‌డమ్ హీరోగా ఉన్నాడు. అంటే సినిమా డైలాగులు ఆధారంగా చేసుకొని ఏ గోలు లేకుండా ఉంటే జీవితంలో ఎందుకు పనికి రాకుండా పోతాం. అసలు మనిషికి కావాల్సింది లక్ష్యం ఫస్ట్. ఏం కావాలనేది సంకల్పించుకోవాలి అది కావాలని. ఎప్పుడైతే దాన్ని సంకల్పించుకొని నిర్ధారించుకుంటామో
ఆ తర్వాత దానికోసం మనం పని చేస్తాము. అది కావాలి అని దృఢంగా మైండ్ లో సెట్ అయిన తర్వాత మనం కూర్చోవాలన్నా కూర్చోలేము, పడుకోవాలన్నా పడుకోలేము. ఈ పని అంటే ఇవాళ రిలాక్స్ గా ఉందామనుకున్నా కానీ మనల్ని రిలాక్స్ గా ఉంచకుండా మనతో దానికోసం ఏదో రకంగా ఆలోచించే విధంగా ఏదో రకంగా పనిచేసే విధంగా చేస్తూ ఉంటది ఆ గోలే. ఒక్కసారి గోల్ సెట్ చేసుకుని చూడండి, ఆ గోలే మనల్ని నడిపిస్తూ ఉంటది, మనల్ని పని చేపిస్తూ ఉంటది. మనలో ధైర్యాన్ని నింపుద్ది, మనలో పట్టుదలను నింపుతుంది. చిన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో పట్టుదలతో ఉండాలనే సంకల్పం మనల్ని ఫెయిల్యూర్ గా సక్సెస్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఆ గీతను దాటించేలా చేస్తుంది. నేను పట్టుదలతో ఉండాలి అనే ఆ చిన్న సంకల్పం ఫెయిల్యూర్ నుంచి సక్సెస్. చిన్న గీత, బోర్డర్ 35 మార్కులు బోర్డర్. ఒక్క మార్క్ ఇటు వస్తే ఫెయిల్యూర్, ఒక్క మార్క్ దాటితే సక్సెస్. పాస్ అయినట్లే, అయ్యే దాటి వెళ్ళిపోయినట్లే ముందుకి. ఒకప్పుడు ఆ ఒక్క మార్కులో ఫెయిల్ అయిన వాళ్ళకి ఒక పొలిటీషియన్ 5 మార్క్స్ యాడ్ చేశాడు కదా 10th క్లాస్ మార్క్స్ లో. ఒకప్పుడు పేరు నాకు గుర్తులేదు, ఎవరండి యాడ్ చేసిన మినిస్టర్, చీఫ్ మినిస్టర్? ఐడియా లేదు, యాడ్ చేశారు కానీ ఐడియా లేదండి. నాకు పేరు గుర్తు రావట్లేదు. బ్రహ్మానందం అంజయ్య సార్, అంజయ్య అంజయ్ అండి, అంజయ్ గారు. అంజయ్ గారా? ఓకే, ఏం నాకు పేరు గుర్తులేదు. 5 మార్క్స్ అప్పట్లో 10th క్లాస్ పాస్ అవ్వడం అంటే చాలా కష్టం అంట వాళ్ళకి. అంటే మేబీ నాకంటే ముందు అది ఇప్పుడు 1990s లో ఎప్పుడు అనుకుంటుంది 5 మార్కులు కలిపారట. ఎంతమంది పాస్ అయిపోయారు వాళ్ళలో చాలా మంది. నాతో పాటు నేను జాబ్ చేసే టైంలో గవర్నమెంట్ సెక్టర్ లో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు సీనియర్స్ చెప్పేవాళ్ళు అనమాట. గవర్నమెంట్ లో వచ్చిన ఒక చిన్న వాళ్ళు తీసుకున్న డెసిషన్ 5 మార్కులు కలపాలంటే దాంట్లో పాస్ అయ్యానమ్మా నేను అని. ఒక 10th క్లాస్, అప్పట్లో 10th క్లాస్ పాస్ అవడం అంటే అంత కష్టమండి. కానీ వాళ్ళకి ఏదో చెయ్యాలనే దృఢ సంకల్పం ఆ సంవత్సరం అట్లా తీసుకెళ్ళింది. పాండమిక్ కొంతమందికి కష్టాలను తీసుకొస్తే స్టూడెంట్స్ కి కొంత మేలే చేసినట్టు. ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ రాసినా రాయకపోయినా పాస్ చేసేసింది. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయని బ్యాచ్ ఒకటి ఉంది ఈ చరిత్రలో అంటే పాండమిక్ టైమే కదా. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయలేదు వాళ్ళు, అసలు అందరూ పాస్ అయిపోయినట్లే. ఒక్కొక్కసారి ఒక్కొక్క సంకల్పం కొంతమందిని అలా ముందుకు తీసుకెళ్తూ ఉంటది. నాకు తెలిసిన చాలా మంది పిల్లలు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా పాస్ అయిపోయారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ అసలు వీడు పాస్ అవ్వడం అనుకున్న వాడు కూడా ఇంటర్మీడియట్కి వెళ్ళిపోయాడు. అంటే కొన్ని కొన్ని విషయాలు మన పట్టుదలతో ఉంటే నేను అది చెయ్యాలి. వీళ్ళకి దీని మీద ఫోకస్ లేకపోయినా దాని మీద ఫోకస్ ఉంది. అలా స్కిప్ చేసి తీసుకెళ్లిపోయింది యూనివర్స్ వాళ్ళని. మనకి ఫోకస్ ఉండాలి, పట్టుదల ఉండాలి. ఆ పట్టుదల మన భయాన్ని ఈజీగా తీసేస్తుంది. ఎందుకు భయం ఉంది అనే దాని మీద ఈరోజు ఫోకస్ చేయండి మీరు. డబ్బంటే భయం ఉంది, ఆల్రెడీ నిర్ధారణకు వచ్చేసాము. అది దానికి ఉన్న భయాలు ఏంటో రాయండి. ఎలాంటి భయాలు ఉన్నాయి, ఎందుకున్నాయి భయాలు? ఆ భయం మిమ్మల్ని ఎటువైపుకి తీసుకెళ్తుంది? ఆ భయం అనేది మిమ్మల్ని పైకి తీసుకెళ్ళడానికి, ఆ పనిని చేయడానికి ప్రోత్సహిస్తుందా? భయానికి విరుగుడేంటో తెలుసండి? యాక్షన్. ఆ పని చేయడం. అది పోవాలి అంటే యాక్షన్ లోకి రావడమే.
ఎగ్జామ్స్ అంటే భయం. ఎగ్జామ్స్ ఫియర్ ఉంది అంటే చదివే పని చేయాల్సిందే. కుకింగ్ అంటే భయం అండి నాకు. నాకు కుక్ చేయడం రాదు. మా అత్తగారాళ్ళు ఏమంటారు, కుక్ చేయడమే స్టార్ట్ చేస్తేనే 1కి 2 సార్లు అది మాడబెట్టో, తగలబెట్టో, ఇంకొకసారి ఓ 10 సార్లకి 11 చేయడం. అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా. డబ్బంటే భయం. స్టార్ట్ చేయాలి. 1, 2, 3 ఎక్కడో చిన్న తగులుతాయి. కానీ స్ట్రాంగ్ అవుతాం. డబ్బు అంటే భయాన్ని ఎట్లా మేడం బయటకు రావాలి? ఏంటి సార్? డబ్బు అంటే భయం ఉంది, అంటే ఫ్యూచర్ అంటే భయం ఉంది. ఓకే. అంటే ఇప్పుడు వర్క్ చేస్తున్నాం, ఏదో శాలరీ వస్తుంది. ఆఫ్టర్ 1 or 2 years 3-4 years తర్వాత ఎలా అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఏమి పెన్షన్ అవన్నీ రావు. సో వాళ్ళు ఏమి కాంపన్సేషన్ వర్క్ చేసిన రోజులో శాలరీ వస్తుంది. అదేదో పిఎఫ్ అమౌంట్ ఉంటుంది కానీ ఆ పెన్షన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఆ భయం ఎక్కువ ఉండాలి ఎట్లా అనేది, హౌ టు Yes. ఓవర్కమ్ ఫ్యూచర్ అనేది ఆ భయం ఉంది ఎక్కువ. హౌ టు ఓవర్కమ్ అంటే నెక్స్ట్ ఆఫ్టర్ రిటైర్మెంట్ 3-4 ఇయర్స్ లో రిటైర్మెంట్ అయిపోతాము. ఏజ్ వచ్చేస్తుంది. ఐ మీన్ రిటైర్మెంట్ ఏజ్ వచ్చేస్తుంది. ఇంకా కష్టపడేది తక్కువ ఉంది. వచ్చే ఇన్కమ్ తక్కువ. ఆ తర్వాత లైఫ్ ని ఎలా సర్వైవ్ చేయాలి అనే భయం. అవును. ఓకే. ఇప్పటి వరకు ఏమి సేవింగ్స్ చేయలేదు. సేవింగ్స్ ఉంది కానీ ఏదో లిమిటెడ్గా ఉంది, కానీ ఏదైనా పెద్ద అవాంతరం వస్తే ఫేస్ చేసేంత ఇవి లేవన్నమాట. అంటే ఓకే. బ్యాకప్ అనేది లిమిటెడ్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 kilometers పోవాలంటే మనకు ఒక 5-6 లీటర్స్ ఉంది అనుకోండి పెట్రోల్, బట్ మన దగ్గర 1 లీటర్ 2 ఫ్యూయల్ అంత లీటర్స్ లేదు. ఉంటాయి అట్లా. దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకునేది చాలా ఇంపార్టెంట్. ఎస్. గ్రేట్ సో సార్. మనకేమో బిజినెస్ ఐడియాస్ లేవు, అంటే బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి కానీ ఏది ఇంప్లిమెంట్ చేయాలన్న భయం. సో ఏదన్నా ఇన్వెస్ట్ చేయాలంటే భయం. ఎందుకంటే సక్సెస్ అయిన వాళ్ళు మన ముందు కొద్ది మంది కనపడతారు, ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఎక్కువ మంది కనపడతారు. ఎస్. సో దానివల్ల వాళ్ళని చూస్తే ఏమవుతుంది, కొంతమంది ఉన్న ఆస్తులు కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు బిజినెస్ చేసి. కొంతమంది ఏమో ఏమీ లేని ఆస్తులు, ఏమీ లేని వాళ్ళు కూడా ఎక్కడో ఉన్నారు. ఇప్పుడు మాతో కూడా పనిచేసే కొంతమంది ఫ్రెండ్సే, వాళ్ళు జాబ్ని వదిలి ఫస్ట్ 1 or 2 years చేసి బిజినెస్ చేసిన వాళ్ళు చాలా టాప్లో ఉన్నారు. 500-600 crores పైన ఉన్నారు. ఎందుకంటే రిస్క్ తీసుకున్నారు వాళ్ళు. మనం రిస్క్ తీసుకోవాలి ఆ ఎస్. రోజు. మనకి ఇదే ఓకే ఓకే సరిపోతుంది అన్నట్లు ఉన్నాను. సో ఫెయిల్యూర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లా. ఉన్న ఆస్తులు కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అది Yes. భయం వేస్తుంది. ఎస్. రియల్ భయం గ్రేట్ అంటే సార్. అది అనిపిస్తుంది. ఇప్పటికి మీకు ఇంకా 3-4-5 ఇయర్స్ వరకు మీరు సర్వైవ్ అవ్వగలరు మీ ఉద్యోగంతో. కానీ ఎస్ కదా? అవ్వగలం, కానీ దాని ఆ, పెద్ద గ్రోత్ అనేది ఉండటం లేదు. అది మామూలుగా నార్మల్గా ఏదో నడుస్తుంది కానీ బండి అనుకున్నంత గ్రోత్ ప్లస్ మనం మన యొక్క ఎక్స్పెండిచర్ ఆర్ ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్ ఎట్లుంటాయి అనేది అన్సర్టనిటీ ఉన్నప్పుడు మీట్ కాగలుగుతామా లేదా, రెగ్యులర్ ఇన్కమ్ రాకపోతే ఎలా అనేది ఆ భయం చాలా వెంటాడుతుంది. ఎస్. గ్రేట్ సార్. అనాలిసిస్ మీకు ఆల్రెడీ ఉంది, వచ్చింది. ఇంకో విషయం ఏంటి అంటే 60 ఇయర్స్ కి మన హాఫ్ ఆఫ్ ది లైఫ్ అయినట్లు లెక్క. రిమైనింగ్ 60 ఇయర్స్ మన టార్గెట్ 120 పెట్టుకుందాం. రిమైనింగ్ 60 ఇయర్స్ ఉంది కదా? అంటే మనలో శక్తి ఆగిపోతుంది అంటారా? మనం ఏ పని చేయలేమంటారా? చేయగలుగుతాము. చేయగలుగుతాం. మీకు ఇంకా మీ జాబ్ లో 3-4 ఇయర్స్ మీకు ఇంకా మీరు సర్వైవ్ అవ్వగలుగుతారు. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఆఫ్టర్ ఈ జాబ్ తర్వాత రిటైర్మెంట్ తర్వాత నేను ఏ పనిని చేయగలను అనే దాని మీద ఫోకస్ చేయండి. నేను మొన్న కొన్ని క్వశ్చన్స్ పంపించాను మీకు, పర్సనల్ గా అందరికీ పంపించానండి. హూ యామ్ ఐ,
నేను ఎవరిని, నేనేం చేయగలను, సమాజానికి నేను నా సేవలను ఎలా అందించగలను, అలా కొన్ని క్వశ్చన్స్ మీకు పంపించాను నేను. వాటి మీద అనాలిసిస్ స్టార్ట్ చేయండి. ఉమ్, నాకు తెలిసి రిటైర్మెంట్ అయిన ఒక వ్యక్తి గురించి చెప్తున్నాను. ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా రిటైర్మెంట్ తీసుకున్నారు. రిటైర్మెంట్ అయిన తర్వాత కొడుకులు ఎక్కడో కూతుళ్ళు ఎక్కడో ఉన్నారు. తను వైఫ్ తో రోజు మార్నింగ్ లేచి ఆఫీస్కి వెళ్ళి అట్లా లైఫ్ అలవాటైపోయి తను ఈ టైంలో ఇంట్లో కూర్చోవడం తనకి ఇష్టం లేక, అలానే కొడుకుల దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేక, తను చేసిన పని ఏంటి అంటే కొంత చిన్న అమౌంట్ తో ఒక చిన్న ప్లేస్ తీసుకుని ఓన్లీ టిఫిన్స్ స్టార్ట్ చేశారండి. టిఫిన్స్ స్టార్ట్ చేశారు. ఏం ఇడ్లీ, దోశ, పునుగు, మైసూర్ బజ్జీ, ఊతప్పం, చపాతి, పూరి ఇలా స్టార్ట్ చేశారు. ఒక ఒక అబ్బాయిని పెట్టుకుని వాళ్ళ వైఫ్‌ను ఆయన అక్కడే కూర్చునేవాళ్ళు. అవసరమైతే టేక్ అవే తీసుకెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఎవరైనా అక్కడికెళ్ళి ప్లేట్లు తెచ్చుకుంటూ ఉండి, ఏదైనా అవసరమైతే వీళ్ళే సరదాగా మాట్లాడుతూ వాళ్ళకి ఫుడ్డు వడ్డిస్తూ ఉండేవాళ్ళనమాట. వాళ్ళు సరదాగా టైమ్ పాస్ కోసం స్టార్ట్ చేసిన ఆ బిజినెస్ నేను చూస్తూ ఉండగానే పెరిగిపోయింది. అంటే వాళ్ళు చేసే ఆ ఫుడ్ టేస్ట్ చాలా బాగుంది. ఇది 4 ఇయర్స్ ఏమో అవుతుందండి. అంతే. పేరు నేను రికార్డింగ్ అయిన తర్వాత చెప్తాను. అసలాయన చాలా క్యాజువల్‌గా "ఏం లేదురా, జాబ్ రిటైర్మెంట్ అయిపోయింది. పిల్లలు ఎక్కడెక్కడో ఉన్నారు. ఏం చేస్తామని స్టార్ట్ చేశాను. రండి వచ్చి తీసుకెళ్ళండి. మీకేమైనా కావాలంటే ఫోను చేయండి నేనిస్తానంటే, మాకేదన్నా మీటింగ్స్‌కి వాటికి కావాలంటే గూడా నేను కాల్ చేసి చెప్తూ ఉండేదాన్ని. ఒక 50 మందికి, 100 మందికైనా గానీ చక్కగా మంచి టిఫిన్స్ బావుండేయి. చక్కగా వైట్ పేపర్‌లో అరిటాకులో ఏసేవాళ్ళనమాట. ఆ టిఫిను ప్యాక్ చేసి ఇచ్చేవాళ్ళు. బావుండేది. అంటే ఈ మధ్య మనం అన్నీ సిల్వర్ పేపర్స్ అవి ఇవి చూస్తున్నాం కదా! అరిటాకుతో చేసేసరికి అది కొంచెం నేచురల్‌గా అనిపిచ్చి ఎలా పెరిగిపోయిందో బిజినెస్ అసలు విపరీతంగా పెరిగిపోయిందండి. ఆ ప్లేసు సరిపోక పక్క ప్లేస్ ఆయన పెంచుకుంటూ ఎళ్తున్నారు ఇవాళ అట్లాగా. అంటే ఇవాళ దాంట్లో స్కిల్ అసల ఉండాలి. ఫారిన్ కంట్రీస్‌లో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా ఈ బిజినెస్ చూసుకోవడానికి వచ్చేస్తారేమో అన్నట్లు ఆయన బిజినెస్ అంత రేంజ్‌కెళ్ళింది. నాకు తెలిసింది ఇదేరా, మంచిగా ఫుడ్ టేస్ట్ చూసి నేను చెప్పగలను. ఎలా చేయాలి? నాకు చేయడం అయితే రాదు. కానీ నాకొచ్చింది ఏంటి అంటే, ఇది తక్కువైంది, ఇది ఎక్కువైంది, ఇలా చేస్తే బావుంటది అనే విషయం అయితే నాకు తెలుసు. ఇద్దరం వస్తున్నాము, ఇక్కడ కూర్చుంటున్నాము, ఆ క్యాష్ కౌంటర్ చూసుకుంటున్నాము. అంతే. వచ్చే డబ్బుల్లోనే లాభాల గురించి ఏమి మేము పెద్దగా ఆలోచించట్లేదు. సరుకులకు పోను మిగిలిన డబ్బులు వచ్చే డబ్బుల్లోనే వాళ్ళకి జీతాలిస్తున్నాము, రెంట్ కట్టుకుంటున్నాము. హ్యాపీగా జీవితం వెళ్తుంది అని చెప్పేసి అన్నారు. ఇవాళ ఆయన పెద్ద ప్రాఫిట్ ఆశించలేదు గానీ, ప్రాఫిట్ మాత్రం బీభత్సంగా వస్తుంది ఆయనకి. అంటే చిన్న పని ఆయన స్టార్ట్ చేసింది. అంటే ఆయనలో ఉన్న ధైర్యం చూడండి. నేను పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ కూడా ఏం పెట్టలేదమ్మా. ఒక 50,000 ఇన్వెస్ట్ చేస్తే పెట్టానిక్కడ. స్టార్ట్ చేశాను అన్నాడు. ఒక ఇడ్లీ పాత్ర అవి, ఒక చిన్న పొయ్యి. చిన్నగానే స్టార్ట్ చేశారు. నా కళ్ళ ముందే స్టార్ట్ చేశారు. ఇవాళ ఒక పెద్ద రేకుల షెడ్ లాగుంటే దాన్ని తీసుకున్నారు. దాన్ని సీలింగ్ చేశారు. ఆహ్, ఏసీ టైప్‌లో కొంత కంఫర్ట్ చేసుకున్నారు. ఒక క్యాండిల్ లాగా అంటే ఒక రిసెప్షన్ లాగా పెట్టుకున్నారు. ఒక డిజైన్ చేసుకున్నారు మళ్ళీ దాన్ని. చిన్న బడ్డీ లాగా పెట్టుకున్న దాన్ని అలా అలా వచ్చింది. అది ఆయన నేను ఒక గెస్టెడ్ ఆఫీసర్‌ని. నేను ఇది చేయడం ఏంటని ఆ రోజు ఆయన ఫీల్ అవ్వలా. స్టార్ట్ చేసుకున్నారు. ఇవాళ చాలా బావుంది ఆయన బిజినెస్. అంటే ప్రతి ఒక్కళ్ళకి లోపల ఏదో ఒకటి ఉంటది. మీకు ఇంకా టైమ్ ఉంది 5 ఇయర్స్. ఏదో ఒకటి చేయగలం మనం. అసలు భయపడాల్సిన పనేమీ లేదు. మన ప్రతిరోజు మంచి హెల్తీ ఫుడ్ తీసుకుందాం చక్కగా. ఇంకా ఆరోగ్యం గురించి అంటారా? ఏదైనా ఇబ్బందొస్తే భయమేస్తుందంటారా? హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపల్సరీ అవసరం. సంవత్సరానికి ఒక 20,000 అవుతదేమో ఖర్చు. కానీ లక్షల రూపాయలని మనకి సేవ్ చేసి పెడతది. ఈ విషయంలో నెగ్లెక్ట్ చేయొద్దు. ఇన్స్యూరెన్స్ కట్టాలి. కట్టలేదు ఇప్పటి వరకు అసలు నాకు ఇన్స్యూరెన్స్ లేదనుకుంటే, కంపల్సరీ హెల్త్ ఇన్స్యూరెన్స్ చేయించుకోండి.
చాలా చాలా ఇంపార్టెంట్ అది. మనల్ని చాలా అవన్నీ ఉన్నాయి రకంగా, మేడం. ఎందుకంటే ఒక అవన్నీ చిన్న ప్రాబ్లమ్ వస్తే టోటల్ ఆస్తి మొత్తం అమ్మినా సరిపోదు మనకి ఈ రోజున్న హాస్పిటలైజ్డ్ అయితే కనుక. సో అవన్నీ ఉన్నాయి మేడం. ఇప్పుడు విషయం ఉన్నాయి. వచ్చి ఓకే. ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది. ఆరోగ్యం ఏదైనా ప్రాబ్లమ్ అవుతుంది. కాదు. ఇప్పుడు ఇన్కమ్ ఉంది కాబట్టి పే చేయగలుగుతాము. రేపు హౌ టు పే దట్ అమౌంట్ ఈవెన్ ఫర్ మీన్ Yes. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఫర్ ఇయర్లీ 25,000 పే చేయాలి. సో మనకు కాన్స్టెంట్ ఇన్కమ్ అనేది లేకపోతే ఎలా అనేది అది క్వశ్చన్. సో కొంతమంది ఏం చేశారంటే దే క్రియేటెడ్ కాన్స్టెంట్ ఇన్కమ్, లైక్ ఏదో హౌస్ కట్టేసి రెంట్లకు ఇచ్చేయడము, రెంట్లు కలెక్ట్ చేసుకోవడము, పర్మనెంట్ ఇన్కమ్, వాట్ ఐ మీన్. సో దట్ Okay. దే ఆర్ నాట్ అఫ్రైడింగ్ ఆఫ్ దట్ ఫ్యూచర్ ఆర్ లైఫ్ అని. సో మనము ఆ బ్యాక్ ఎండ్ లో వర్క్ చేయకుండా ఏదో అంటే అంత బ్యాడ్ ఇదేం కాదు. సో అది భయం వేస్తుంది, అదొకటే నాకు భయం. ఓకే సార్. సరదాగా మీ మీ వ్యాపకం అంటారు కదా! ప్రతి మనిషికి ఒక వ్యాపకం ఉంటది కదా! ఏదైనా చేయగలను అంటే ఖాళీగా ఉండం కదా! ఇంట్లోనే ఉండి పేపర్ చూసుకుంటే ఖాళీగా ఉండం కదా! రీసెంట్‌గా నా కౌన్సెలింగ్‌కొచ్చిన ఒక సార్ గురించి చెప్తాను. ఆయన దుబాయ్‌లో ఉండొచ్చారంట చాలా కాలం. ఒక్కతే కూతురు. ఆయన మెడిసిన్ చదివించారు. దుబాయ్‌లో నుంచి సంపాదించిన సంపాదనంతా వాళ్ళ వైఫ్ ఇక్కడ బిజినెస్ చేస్తారు. రెంట్స్ మీద ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళ పాప స్టడీ మీద ఇన్వెస్ట్ చేశారు. రిమైనింగ్ అమౌంట్ వాళ్ళ పాపకి మ్యారేజ్ చేశారు. కొన్ని కారణాల వల్ల ఆ పాప మ్యారేజ్ ఫెయిల్ అయింది. ఆయన ఏజ్ అబోవ్ 60 ఇయర్స్. 15 లక్షల అప్పుంది. పాప ప్రెజెంట్ కొంచెం డిప్రెషన్‌లో ఉంది. మెడిసిన్ చదివించినప్పటికి కూడా తను ఏమి సంపాదించలేకపోతుంది. ఏదో వెళ్ళినా గాని 15, 20 వేల రూపాయలు వచ్చే జాబ్ మాత్రమే చేయగలుగుతుంది. తన వైఫ్ ఏ పని చేసే పొజిషన్‌లో లేదు. తన ఆరోగ్య పరిస్థితి బాలేదు. తనలో ఉన్న సంకల్పం ఏంటో తెలుసా? ఏ పని చేస్తే తనున్న ఏజ్‌కి, తనకున్న ఆరోగ్య పరిస్థితికి, తనకున్న దానికి ఏ పని చేయాలి అన్న ఉద్దేశంతో కొంత కౌన్సెలింగ్ తీసుకున్న తర్వాత తనకొచ్చిన ఒక 2 ఐడియాస్‌తో ఇద్దరు డిస్కస్ చేస్తే అతను రెండిట్లో చాలా విషయాలు డిస్కస్ చేస్తూ ఉంటే 2 పనులు చేయగలనన్నాడు. అదేంటో తెలుసా? మంచి పొజిషన్‌లో ఉన్న వ్యక్తే ఏటీఎం సెక్యూరిటీ గార్డ్‌గా ఒకటి. రెండో విషయం జొమాటో ఫుడ్ డెలివరీగా, నేనున్న ఏరియాలో నేను చేయలేను. నేను ఈ సిటీ నుంచి వేరే సిటీకెళ్ళిపోతున్నానమ్మా నా ఫ్యామిలీని తీసుకొని. నేను ఈ 2 పనులకి అపాయింట్‌మెంట్ తీసుకున్నాను ఆల్రెడీ. నైట్ వాచ్‌మెన్ డ్యూటీ చేస్తున్నాను. డే టైము జొమాటో వర్క్ చేస్తున్నాను. మంత్లీ నా ఇన్‌కమ్ ఇప్పుడు 30,000 వస్తుంది. తర్వాత ఆయన ఫోన్ చేసి చెప్పిన మాట. ఆయన ఉన్న సిటీలో నుంచి ఎళ్ళిపోయారు. ఇక్కడ చేయలేనని చెప్పేసి. అంటే తనకి ఇల్లు లేదు ఉండడానికి. అంటే ఎంత కష్టపడినప్పటికి కూడా తన లైఫ్‌లో తన కూతురు లైఫ్‌ని సెట్ చేయాలి. తన భార్యని పోషించుకోవాలి అన్న ఉద్దేశంతో మళ్ళీ లైఫ్‌ని స్టార్ట్ చేసి, తను చేసింది మొత్తం గూడా దుబాయ్‌లోనే వర్క్ చేయడం వల్ల తను పెద్ద ఎడ్యుకేషన్ గాని, అవన్నీ అవసరం లేకపోవడం వల్ల తనేమి చేయలేని పరిస్థితులు ఈ రెండిటిని ఎంచుకున్నారు. అలాగే మీకున్న ఎడ్యుకేషన్‌కి, మీకున్న దానికి మీకు డబ్బుకైతే లోటుండదు. ఆ భయమైతే పడాల్సిన అవసరం ఉండదు. అవకాశం ఏదో రకంగా వస్తూనే ఉంటది. గవర్నమెంట్ సెక్టార్‌లో బ్యాంక్‌లో చేసి రిటైర్ అయిన వ్యక్తి, ఆ వ్యక్తికి రిటైర్ అయ్యే టైంకి 50 లక్షల అప్పుంది. గవర్నమెంట్ బ్యాంక్‌లోనే. 50 లక్షల అప్పుంది. ముగ్గురు పిల్లలు, ఒకళ్ళకి కూడా లైఫ్ సెటిల్ అవ్వలేదు. పెళ్లిళ్లు చేయలేదు. ఏం చేయాలో అని ఆలోచిస్తున్న టైంలో ఒక ప్రైవేట్ బ్యాంక్ వాళ్ళు ఇన్వైట్ చేస్తారు. 60 ఇయర్స్‌కి రిటైర్ అయిపోతారు కదా! రిటైర్ అయిపోయిన తర్వాత ప్రైవేట్ బ్యాంక్ వాళ్ళు ఇన్వైట్ చేస్తే, ఆ ప్రైవేట్ బ్యాంక్‌లో వర్క్ చేస్తుంటే తనకొచ్చే పెన్షన్‌తో పాటు ఆ రెగ్యులర్ సాలరీ తనకొస్తూనే ఉంది. మేబీ తను రిటైర్ అయ్యి కూడా 10 ఇయర్స్ అవుతుంది. తనకి ఇప్పుడు ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ ఏంటో వచ్చిందనమాట. ఆ ఉద్యోగంలో ఉన్నంత కాలం తనకొచ్చే లక్షల లక్షల జీతం ఇష్టానికి విచ్చలవిడిగా మిస్‌యూజ్ చేశాడు. విచ్చలవిడిగా ఖర్చు చేశారు. ఆ తర్వాత తను చేసిన ప్రైవేట్ జాబ్‌లో ఎక్కడైతే జాయిన్ అయ్యారో ప్రైవేట్ బ్యాంక్‌లో, తను ఇప్పుడు లైఫ్‌ని ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌గా చేసుకుంటూ ముగ్గురు పిల్లల లైఫ్‌ని సెట్ చేసి ఇంకా ఆ జాబ్‌లో కొనసాగుతూ ఉన్నారు. 70 ప్లస్ వచ్చినాయి ఇప్పటికి ఆయనకి.
మనం 60 సంవత్సరాలకి కూర్చోవలసిన అవసరం లేదు. జపాన్ వాళ్ళ పద్ధతి ఏంటో తెలుసా? వాళ్ళకి అసలు రిటైర్మెంట్ లేదు. జపాన్ లో రిటైర్మెంట్ లేదండి. వాళ్ళు శత దినోత్సవ సర్టిఫికేట్ అని తెచ్చుకుంటారు. శత సంవత్సర సర్టిఫికేట్ అని 100 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళందరూ ఆ సర్టిఫికేట్ తెచ్చుకుంటారు ప్రౌడ్ గా. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కల్చర్ ఉంటది. మనం కూడా రిటైర్మెంట్ అనే కల్చర్ ని తీసేద్దాం. మన బ్రెయిన్ లో నుంచి తీసేద్దాం. ఇప్పుడు వ్యవస్థలో నుంచి తీసేయలేం కానీ రిటైర్ అయిపోతాము అనే కల్చర్ ని తీసేద్దాం. నేను బాగా కష్టపడాలి. 35 ఇయర్స్ వరకు నేను బాగా కష్టపడాలి. తర్వాత నేను చేస్తున్న జాబ్ నుంచి రిటైర్ అయ్యి నేను నాకు ఇష్టమైన దాని వైపుకెళ్ళాలి. అంటే ఫైనాన్షియల్ గా సంపాదించాలి, పరుగులు పెట్టాలి అనే దాని నుంచి వచ్చి నాకు ఇష్టమైన వ్యాపకానికి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో మైండ్ లో అనుకునేదాన్ని. అలాగే ఇవాళ ఖాళీగా ఏం లేం కదా. జాబు మానేసినప్పటికీ కూడా ఇవాళ ఖాళీగా లేం కదా. నాకు ఇష్టమైంది నా జాబ్ కోసం నేను ఎంత కష్టపడాను దానికి ఇంకా డబుల్ త్రిబుల్ కష్టపడగలను దీనికోసం నేను. అంటే నాకు నా వ్యాపకాన్ని నేను నా ప్యాషన్ ని నేను ప్రొఫెషనల్ గా మార్చుకున్నాను. ఎడ్యుకేషన్ పరంగా నేను ఎంకామ్ చేశాను, ఎంఏ సోషల్ వర్క్ చేశాను, ఎంఎస్సి సైకాలజీ చేశాను. అది ఎప్పుడు మేడం క్లారిటీ మైండ్ లో ఉన్నప్పుడు వస్తుంది, క్లారిటీ లేనప్పుడు అండి? ఎస్, క్లారిటీ తెచ్చుకోండి. ఈ రిటైర్మెంట్ అనే దాన్ని తీసేయండి. ఓకే. రిటైర్మెంట్ అనే దాన్ని మైండ్ లో నుంచి తీసేసేయండి అసలు. మనం ఉన్నంత కాలం పని చేస్తూనే ఉంటాము. ఇప్పుడు వరకు ఇష్టం ఉన్నా లేకపోయినా పని చేసాము. ఇప్పుడు ఇష్టం ఉన్న పని చేద్దాం. అది అది నేను అందరికీ చెప్తాను. అసలు మీ ప్యాషన్ ఏంటో చూడండి, మీ ప్యాషన్ ఏంటో చూడండి. మీ ప్యాషన్ కోసం మీరు ఎంత కష్టపడగలరో. 365 రోజులు ఉదయం 4 గంటలకి 3:30కి లెగిసి రెడీ అవటం, వచ్చి కూర్చోవడం, ఎర్లీ మార్నింగ్ మాట్లాడడం పాసిబుల్ చెప్పండి? పాసిబిలిటీ ఉంటుందా? అది ప్యాషన్ అవ్వాలి. ప్యాషన్ అయిన వ్యక్తులే రాగలరు అట్లాగా. అంత ప్యాషన్ ఉండబట్టే దానికోసం స్టడీ చేస్తారు. నేను ఎంత నాలెడ్జ్ తీసుకుంటే కూర్చుని మాట్లాడగలుగుతున్నాను. ఇక్కడ గంట సేపు మాట్లాడాలనుకుంటే నేను 10 అవర్స్ వర్క్ చేయాలి దీని మీద. 10 గంటల పాటు నేను రీసెర్చ్ చేయాలి, అనాలిసిస్ చేయాలి, కొన్ని వందల మందితో మాట్లాడాలి, వాళ్ళ సైకాలజీ తెలుసుకోవాలి, కొన్ని ప్రాబ్లమ్స్ ని కేస్ స్టడీ చేయాలి, ఏ ప్రాబ్లం కి ఏంటి సొల్యూషన్. అంటే ప్రతి వ్యక్తికి కూడా అది ప్యాషన్ అయినప్పుడు చేయగలుగుతారు. జనార్దన్ గారు, మీకు కూడా ఖచ్చితంగా ప్యాషన్ ఉంటది. ఆ ప్యాషన్ బయటికి తీసుకురండి. హ్యాపీగా లైఫ్ అసలు చాలా సంతోషంగా ఉందమ్మా, చాలా హ్యాపీగా ఉంది, ఇంతకు ముందు లైఫ్ కంటే నా లైఫ్ ఇప్పుడు బాగుంది అనే పొజిషన్ కి వస్తారు. నేను మన ఇద్దరు ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి 1 ఇయర్ నుంచో టచ్ లో ఉన్నాం. ఖచ్చితంగా మీకు ఆ భయం అనేది పోగొట్టుకుని మీరు 100%, 100కి 1000% చాలా సంతోషంగా ఉంటారు. ఇప్పటి వరకు మీరు చేసిన ఉద్యోగం మీకు ఇచ్చిన సంతోషాన్ని కంటే కొన్ని వేల రెట్లు సంతోషాన్ని ఇస్తుంది అది మీకు. మీ నెక్స్ట్ మీ సెకండ్ ఇన్నింగ్స్ అంటారు కదా, మీ సెకండ్ ఇన్నింగ్స్ మీకు ఇంకా ఇంకా కొన్ని వేల రెట్ల సంతోషాన్ని ఇస్తుంది. ఆ ట్రస్ట్ చెయ్యండి. ఎస్, సంతోషంగా ఉండండి. భయాన్ని తీసేయండి. మీకు వచ్చే ప్రతి భయానికి కారణం ఏంటి? కారణం దానికి సొల్యూషన్. రిటైర్మెంటే మీ టెన్షన్ అయితే అసలు మీకు రిటైర్మెంటే లేదండి. బిల్డ్ చేసుకోండి. మీ మైండ్ సెట్ అలా బిల్డ్ చేయండి. అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా అది మేడం? సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. మీరేం చేయగలరు, నేనేం చేయగలను, ప్రజలకి సేవ చేసి అంటే ఎదుటి వ్యక్తి యొక్క అవసరాన్ని తీర్చగలిగే పని ఏదైనా కానివ్వండి, మనకి ప్రొఫెషన్ ని మనకి మనీ తీసుకొచ్చిస్తుంది, ప్రాఫిట్ ఇస్తుంది. అట్లా కదా. ఎలాంటి అవసరం మీరు తీర్చగలరు ఇప్పుడు ఎదుటి వ్యక్తులకి. మన ఫ్యామిలీలో అందరూ ఒక స్టేజ్ లో ఒక పొజిషన్ లో ఉంటారు. వాళ్ళు దే క్రియేటెడ్ దేర్ ఇదనమాట, ముందుగానే అర్లీగానే ఆలోచించి అన్ని చేసుకున్నారు. సో మనమేమో ఉన్నదంతా కంఫర్ట్ జోన్ లో ఉన్నాం. అది ఓకే, పర్లేదండి. ఇప్పుడు వరకు జరిగింది జరిగింది. ఇంతకంటే దీన స్థితికి అయితే రారు. 100% గ్యారంటీ. ఇప్పుడు బ్రతికే లైఫ్ ని మీరు
లైఫ్ అంతా లీడ్ చేయగలరు. ఎందుకంటే బెటర్ లైఫ్ ని లీడ్ చేయగలరు. ఇప్పుడైతే వెళ్తున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు కానీ రేపు చక్కగా ఒక ప్లేస్ లో కూర్చొని చేసే పనిని మీరు చేస్తారు. మీకు డ్రైవింగ్ ఆటికి కూడా ఇబ్బంది ఉండదు. మీకు చక్కగా 2, 3 కుర్రాళ్ళు దొరుకుతారు. మీకంటూ ఒక ప్యాషన్ ఉంటది. వాళ్ళు మీరు చెప్పిన పనిని చేస్తారు. చక్కగా మీకు నెల అయ్యేసరికి మీకు కావాల్సిన అమౌంట్ మీ చేతికొస్తది. ఇమాజినేషన్, విజువలైజేషన్, గోల్ సెట్టింగ్, లైఫ్ బావుంటదనే ట్రస్ట్, నమ్మకం. మీరేది నమ్మితే అదే జరుగుతుంది కాబట్టి నమ్మండి. నమ్మండి. ఖచ్చితంగా మంచే జరుగుతుందని నమ్మండి. ప్రపంచం అంతా మీకు మంచిని తీసుకొస్తది మీ దగ్గరికి. అంటే మీరు 60 సంవత్సరాల కంటే ముందే మీరొక మంచి పనిని స్టార్ట్ చేస్తారు. మీకు 2 ఇన్‌కమ్స్ వస్తుంటాయి. ఆ ఇన్‌కమ్ వస్తది, ఈ ఇన్‌కమ్ వస్తది. దానిని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు అట్లాగా. ఇది జరుగుతూనే ఉంటది. మీరు ఆ పనిలో నుంచి ఈ పనిలోకి షిఫ్ట్ అయిపోతారు. అంతకంటే ముందే వచ్చేయొచ్చేమో. మీకున్న సర్వీస్ కంటే ముందే మీరు మీ ప్యాషన్‌తో మీరు స్టార్ట్ చేసుకున్న సర్వీస్‌కే వచ్చేయొచ్చేమో. థింక్ చేయండి. నాలో ఉన్న ప్యాషన్ ఏంటి? నేనేం చేయగలను? ఈ 4, 5 సంవత్సరాలు అక్కడే వర్క్ చేసి చాలీ చాలని జీతం తీసుకుందామా? ఈ 4, 5 సంవత్సరాలు నా కోసం ఇంకా కొంచెం ఎక్కువగా వర్క్ చేసి, ఇప్పుడే ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌ని తీసుకుందామని థింక్ చేయండి. అందరికి భయం ఉంటే ఆ ఇన్‌కమ్ సోర్స్ లేకపోతే ఇక్కడ గెట్ ఆన్ అవ్వలేననుకున్నప్పుడు రెండిటిని బ్యాలెన్స్‌డ్‌గా ముందుకు తీసుకెళ్తూ ఉండండి. కొన్ని రోజులు ఇబ్బందిగా అనిపిస్తది కానీ, తర్వాత ఈ ఇన్‌కమ్ పెరుగుతూ ఉన్నప్పుడు మీకు బిలీవ్ వస్తది. ఆ నమ్మకంతో మీరు హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేయొచ్చు. ఎక్కడ ఏ కోర్స్ అయినా ఇది ఫెయిల్ అవుతదేమోననే భయాన్ని పెట్టుకోవద్దు. ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనే ట్రస్ట్‌తో స్టార్ట్ చేయండి. అది వచ్చేంత వరకు వెయిట్ చేయండి. మానసికంగా ఇది బావుంది. ఇది ఇది ట్రస్ట్ చేయొచ్చు. ఇది నేను చేయగలను. దీనికోసం నేను పర్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలను అన్న భావన మీ మైండ్‌లో వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆ పనిని స్టార్ట్ చేయండి. ఇంకసల ఆ పనిని వెనక్కి తిరిగి ఎవ్వరు ఆపలేరు. తిరిగి చూడాల్సిన అవసరం లేదు. యూనివర్స్ మీకిచ్చే ఎనర్జీకి, మీరు చేసే పనికి, మీకొచ్చే సక్సెస్‌ని చాలా ఏది చేసినా గాని హ్యాపీగా స్టార్ట్ చేయండి. భయంతో వద్దు. ఇది నష్టపోతానేమో అనే టెన్షన్ వద్దు. ఏది చేసినా ధైర్యంగా చేయండి. సంతోషంగా చేయండి. దీనికోసం నిబద్ధతో ఉంటాను. పట్టుదలతో ఉంటాను. నేనిది సంకల్పించుకున్నాను. దీనికోసం నేను కష్టపడతాను. అట్లా 5 ఇయర్స్ ఒక పని మీద గనక మీరు చెయ్యగలిగితే, అసల ఆ పని బీభత్సమైన సక్సెస్ అవుతదండి. ఒక 5 సంవత్సరాలు ఒకే పని మీద ఉండగలిగితే బీభత్సమైన సక్సెస్ అవుతది. అది సక్సెస్ అవుతామనే మైండ్ సెట్‌తో వెళ్ళాలి. మీకు కావాల్సిన సక్సెస్‌ని అది ఇస్తది. ఓకే. ఇంకేమైనా డౌట్లుంటే మనం పర్సనల్‌గా మాట్లాడుకుందాం. ఓకే. థాంక్స్. యెస్.